మొత్తానికి హైడ్రా జిహెచ్ఎంసీ కూల్చివేతల పర్వం ఆ సెగ అమెరికాకు కూడా దాకింది. తాకుడు మరి ఎవరికో కాదు, కాంగ్రెస్ పార్టీకి దశాబ్దాల కాలం నుంచి పనిచేస్తున్నటువంటి ఈ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ నేతలకు కూడా దాకి. కాంగ్రెస్ పార్టీకి 10 మంది నాయకులు లేరు అమెరికా లోపల. బీఆర్ఎస్ పార్టీ మనం చూసాం, కేటీఆర్ గారు మీటింగ్ పెడితే 10,000 మందితో ఎంత దద్దరిల్లిపోయింది డాలస్. కానీ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా పెద్ద లీడర్ లేరు. ఒక 10 మంది ఉండేది, వాళ్ళే మొదటి నుంచి. ఈవెన్ నేను కూడా కాంగ్రెస్ పార్టీని కాదు, ఈ ప్రబుద్ధుడు రేవంత్ రెడ్డి గారి వల్ల ఆయన అడుగుజాడలు నడిచి ఆయన మాటలు చాలా వినసొంపుగా ఉండి ఏదో చేస్తాడని మాలాంటి మేధావులం కూడా ఆయన ట్రాప్ లో పడ్డాం. అట్లనే తెలంగాణ ప్రజలు కూడా పడి మొన్న ఈ దిక్కుమాల కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టుకొచ్చి ఆయనతో 14 years నేను ట్రావెల్ చేసిన. ఒక మంచి నాయకుడు, ఏదో తెలంగాణకు ఉద్ధరిస్తారని చెప్పి ట్రావెల్ చేసినాం. తర్వాత ఆయన చేసినటువంటి వెన్నుపోటుకు గురైనటువంటి ఎన్ఆర్ఐ కమ్యూనిటీకి గురైనటువంటి ప్రథముని నేను. అప్పుడు వీళ్ళంతా మిగతా 8 మంది నాయకులు సైలెంట్ ఉండేక తిరుపతి రెడ్డికి ఏదో జరిగింది కానీ మా దాకా వస్తుందా అని ఇవాళ ఒక్కొక్కరి కర్రు కాల్చి వాత పెట్టిండు. కాలిఫోర్నియాకి చెందినటువంటి 2 ఐఓసీ నాయకులు ఉన్నారు. ఇద్దరికి ఇబ్బంది అయింది. ఒకరి భూమిలోమో వాళ్ళ సొంతూరులో కబ్జా పెట్టిరు, అదర్ మీదనే SC ST అట్రాసిటీ కేసు పెట్టారు. న్యూజెర్సీలో ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ లీడర్ ఉంటాడు, పెద్ద అంటే వాళ్ళ పేర్లు నేను ఉటంకి తెలుసుకోలే. ఆ లీడరు ఊళ్ళో గడ్డు పరిస్థితి ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఎవరైతే రేవంత్ రెడ్డి గారిని భుజాల మీద పెట్టుకుని మోసినరో, కాంగ్రెస్ పార్టీ పిలిస్తే 10 మంది కూడా రాకపోయేది. చెడి మా దిక్కుమాల పార్టీ నువ్వు ఏదైనా ఫంక్షన్ చేసి వస్తాం కానీ మేము రామనేది. అటువంటి కాంగ్రెస్ పార్టీని TPCC NRISL కన్వీనర్ గా రేవంత్ రెడ్డి గారి కోసం ఇల్లు తిరిగి చేతులు పట్టుకుని బతిలాడి ఒక పెద్ద సైన్యాన్ని తయారు చేసిన నేను. ఫస్ట్ వెన్నుపోటు ఆమె ఒరు ఝాన్సీ రెడ్డి, ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేసిన వ్యక్తి. అటువంటి ఝాన్సీ రెడ్డి ఇచ్చినటువంటి తాయిలాలకు నొక్కి, అంటే ఏమిచ్చిందో, ఎన్ని కోట్లు ఇచ్చిందో సీట్ అమ్ముకదొబ్బి నన్ను వెన్నుపోటు పొడిచినటువంటి కాంగ్రెస్ పార్టీ. తర్వాత ఇక ఒక్కొక్కరి సంగతి ఇప్పుడు చూస్తా ఉంది. తర్వాత ఇవాళ పాపం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ మహిళా నేత, ఆ అమ్మాయి 20 ఏళ్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి మొక్క ఊని దీక్షతో పనిచేస్తాం. మొన్న ఈ మధ్య సీతక్క వస్తే సీతక్క వెంబడి మొత్తం తిరిగి షాపింగ్ మొత్తం చేయించేసింది. సీతక్క పట్టించుకున్న పాపాన పోలే. రేవంత్ రెడ్డి గారు వస్తే దిగినప్పటి నుంచి వెళ్లేంత వరకు అన్నా అనుకుంటూ రేవంత్ రెడ్డి గారు సోదరింట్లోనే ఉండి అందరికి వచ్చిన వాళ్ళకి సకల మర్యాదలు చేస్తూ అన్ని రకాలుగా మంచి చెడు చూసుకొని జేబులకి ఖర్చు పెట్టుకుని ఆమె దాదాపు కొన్ని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి, నేనే ప్రత్యక్ష సాక్షిని. మేము కోట్లు పెడితే ఆమె లక్షల రూపాయలు ఖర్చు పెట్టింది కాంగ్రెస్ పార్టీ కోసం. ఈ దిక్కుమాల పార్టీ లాస్ట్ కి ఆమెకు వచ్చినటువంటి బహుమతిని తెలుసా, ఇవాళ అక్రందం నిలబడుతున్నాయి. ఆమె 5 అక్క చెల్లెలు. ఈవిడ మిగతా పెళ్లిళ్లు చేసింది, ఇక్కడికి అమెరికాకు వచ్చి కష్టపడి చదువుకొని తర్వాత తల్లిదండ్రులకు ఒక గూడు ఉండాలని వాళ్ళ సొంత ల్యాండ్ లోపల ఎటువంటి ఆక్రమణకు గురి కాలేదు. ఓ ఇల్లు కట్టి వాళ్ళ తల్లిదండ్రులను చక్కగా ప్రతి నెల డబ్బులు పంపుకుంటూ చక్కగా చూసుకుంటా ఉంది. అటువంటి కాంగ్రెస్ పార్టీ మహిళా నేత ఇల్లును ఇవాళ నిర్దాక్షిణ్యంగా ఇంటి ముందున్నటువంటి రేకులు ఉన్నాయని చెప్పేసి కూల్చేసి మొత్తం స్ట్రక్చర్ ను మొత్తం డ్యామేజ్ చేసి మొత్తం క్రాకులు వచ్చినాయి. ఆ ఇల్లు మొత్తం క్రాకులు వచ్చినాయి. వాళ్ళ నాన్న సైక్రియాట్రిక్ ప్రాబ్లం ఉంది, ఆయన బెంబేలు ఎత్తిపోయిండు. ఆయన అసలు ఏమైతాడో ఇప్పుడు తెలియని పరిస్థితి. వాళ్ళ మదరు చాలా భయపడిపోతుంది, బెంబేలు ఎత్తిపోతుంది. ఆమె అందరికి కాల్ చేసింది, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారు సోదరుడు జగదీష్ రెడ్డి గారికి కాల్ చేస్తే పట్టించుకున్న పాపాన పోలే. మరి ఉండాలి కదా, రేవంత్ రెడ్డి గారు వస్తే వచ్చినప్పటి నుంచి వెళ్లేంత వరకు జ్యోతిరెడ్డి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ లో. పట్టించుకున్న పాపాన పోలే. ఇంకా ఆమెను బెదిరింపులట, నువ్వు వీడియోలు చేయొద్దు, పెట్టొద్దని. ఇటువంటి దిక్కుమాల పార్టీ. కాంగ్రెస్ పార్టీలో విశ్వసనీయత అనే దానికి అసలు అర్థమే ఉండదు కాంగ్రెస్ పార్టీలో. నేను చెప్పాను ఇంతకుముందు కూడా, కాంగ్రెస్ పార్టీ టికెట్ కు అప్లై చేసుకున్న 10% కూడా రాలే. ఒక్కొక్కరు 50,000 రూపాయలు పెట్టి ఎమ్మెల్యే టికెట్లకు అప్లై చేసుకున్న 10% కూడా రాలే. అప్పటికప్పుడు దూకినటువంటి ఓ పొంగిలేటి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అప్పుడప్పుడు దూకిండు. ఆయనకు మేఘారెడ్డి అంటే కూడా వాళ్ళ చిన్నారెడ్డిని పొందబెట్టి మేఘారెడ్డి, వాళ్ళ జీవన్ రెడ్డి గారు ఎక్కెట్లేడుస్తున్నాడు, మాజీ మంత్రి, ఆయన దాదాపు ముఖ్యమంత్రి పదవికి అర్హుడు. అటువంటి సీనియర్ నేతలు నొక్కుతేనే కదా రేవంత్ రెడ్డి గారికి ఇది. ఆయన చాలా సార్లు మా దగ్గర ఉటంకించదు. కస తొక్కుకుంటూ పోతేనే నాయకులు అవుతారు. ఆయన కస తొక్కుకుంటూనే టీడీపీలో ఎదిగిండు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా సీనియర్లు అందరినీ తొక్కుకుంటూ పైకి వచ్చేసి విశ్వసనీయత అంటే ఈయన రాజశేఖర రెడ్డి గారితో పోలు రేవంత్ రెడ్డి గారు ఎంత నవ్వాలో ఏడవాలంటే, రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే విశ్వసనీయతకు కొలబద్దాయి. ఆయన నమ్ముకున్నటువంటి వాళ్ళు మంచోడు కావచ్చు, చెడ్డోడు కావచ్చు, రౌడీ ఎలిమెంట్ కావచ్చు, వీధి రౌడీ కావచ్చు, స్ట్రీట్ రౌడీ కావచ్చు, ఎవరైనా కాదు, ఆయన నమ్ముకున్నోనికి ఎవరికి కూడా ఆయన అన్యాయం చేయాలి. ఎన్నో ఎగ్జాంపుల్ చెప్తాం. మా వరంగల్ జిల్లాలో చూసుకుంటే కొండా మురళి గారిని ఏ లెవెల్కి తీసుకెళ్ళాడు చూడండి. పుల్లా భాస్కర్ అని ఒక కార్పొరేటర్ స్థాయి లీడర్ ఉంటే వాళ్ళ భార్యని ఏకంగా ఎమ్మెల్సీ చేసేసిండు. విశ్వసనీయతకు అది. ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరిని ప్రాణాలు కాపాడుకున్నట్టు చేసిండు. ఈయన నమ్ముకున్నట్టు ఫస్ట్ NRI కమ్యూనిటీ నుంచి ఎర్రంరెడ్డి తిరుపతి రెడ్డిని గుణపదింపిండు. సోమశేఖర్ ఉండే పాపం ఈయన బయటకు వెళ్తున్నట్టు రేవంత్ రెడ్డి 10 వెహికల్ పెట్టి ఆయన మానవతా రాయి పాపం ఆయన ఇంకేదో వస్తుంది అనుకో పనిచేస్తున్నాడు. దళిత నేత
పాపం ఎంత కష్టపడ్డాడు కాంగ్రెస్ పార్టీ దెబ్బలు తిన్నాడు. ఆయనకి ఈ రోజు వరకు అగమ్యకు వచ్చారు. ఒక్క పటేల్ రమేష్ రెడ్డి మొత్తం వెన్నటి నడిచిన మొదటి నుంచి ఏముంది లాస్ట్కి ఆయనను నమ్ముకున్న ఒక్క కిరణ్ రెడ్డి చామల గారికే, ఇంకా కిరణ్ రెడ్డి చామల వల్ల రేవంత్ రెడ్డి గారికి ఉపయోగపడింది. ఢిల్లీ లోపల అత్యంత సంబంధాలున్న వ్యక్తి కాబట్టి ఆయన స్వశక్తితో సంపాదించుకున్నాడు. ఇందులో ఎవరి బ్లెస్సింగ్స్ లేవు. ఎవరు అన్నా కాదని నాకు తెలుసు ఆయన కెపాసిటీ. కాబట్టి ఇందులో మొత్తం నమ్ముకున్న వాళ్ళందరినీ కుళ్ళబుడి చేసిండు. ఇవాళ ఒక 10 మంది పట్టుమని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇక్కడ అమెరికాలో ఈయనను మోస్తే అందరినీ కుళ్ళబుడుతున్నారు. కాపాడుకోవాలి. ఎన్ఆర్ఐలు ఎంత ఉంటో 10 మంది ఉంటారు లీడర్లు. వాళ్ళకైనా ఎటువంటి వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ మాకు అండగా ఉంటుందని వాళ్ళు పోరాటమే చేశారు బీఆర్ఎస్ పార్టీకి. అప్పుడు బీఆర్ఎస్ పాలనలో కూడా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఇట్లాంటి జరగలేదు. ఎవరు ఇండ్లు కూల్చారు. సొంత పార్టీ పాము తన పిల్లల తండ్రి తిన్నట్టు ఇవాళ సొంత పార్టీ నేతల్ని తినేస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. నిజంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని కొంపముంచే ఉద్దేశంతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ఆయన టార్గెట్ చేసినంత కాంగ్రెస్ వాళ్ళనే చేసాడు. ఎక్కడెక్కడ ఒక మంచి లీడర్ ఉంటావు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా జీవన్ రెడ్డి, ఉమ్మడి వరంగల్ జిల్లాలో దొంతి మాధవ్ రెడ్డి, ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చిన్నారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ ఆయనకు ఎన్ని ఆఫర్లు ఇచ్చిన పోను మధుయాస్కి గౌడు, ఇటువంటి వాళ్ళందరినీ కూడా రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తుంటే మీరు అర్థం చేసుకోండి. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది. ఆ కాంగ్రెస్ పార్టీలో నిజంగా చంపలేసుకోవాలి కాకు ఒక 4 ఏళ్ళు పనిచేసినందుకు, ఈ ప్రభుత్వుడి వల్ల మేము జాయిన్ అయ్యి పనిచేసినందుకు. అంత చండాలన్న పార్టీని అయితే నేను చూడలే. మన రాజకీయ పటంలో ఉండొద్దు అసలు ఆ కాంగ్రెస్ పార్టీ. చెత్త పార్టీ, వన్ ఆఫ్ ది వర్స్ట్ పార్టీ, వర్స్ట్ రూల్. అరే పేదోళ్ళ కోసం పాటుపడాలి కదా. మేము గరీబీ 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 అని చెప్తారు కదా హఠావా అని. ఇదా పేదోళ్ళ కోసం చేస్తే పేదోళ్ళ ఇండ్లు ఖమ్మంలో హృదయ విదారకం వాళ్ళను. ఇక్కడ మూసీ రివర్ ఫ్రంట్ ఏదో బ్యూటిఫికేషన్ వంకాయ బీరకాయ అని చెప్పి ఇక్కడైన ప్రపంచ చరిత్ర లోపల నది ఒడ్డున నగరాలు వెలిసినాయి. చికాగో తీసుకోండి, న్యూయార్క్ తీసుకోండి, ఎక్కడైనా జర్మనీ తీసుకోండి, స్వీడన్ తీసుకోండి, సింగపూర్ తీసుకోండి. నదుల ఒడ్ల మహానగరాలు వెలిసినాయి. ఆ నది పక్కన ఉన్నటువంటి స్ట్రక్చర్స్ నేను దెబ్బతీయకుండా భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థలు ఏర్పాటు చేసి, అంటే వచ్చే డ్రైనేజ్ వాటర్ నదుల్లో కలవకుండా ఒక ఎస్టీపీలు, డీసెంట్రలైజ్డ్ ఎస్టీపీలు చేసినటువంటి ఉదంతాలు చూశాం. కానీ ఇండ్లు గులగొట్టుడింది, పేదోళ్ళ ఇండ్లు గులగొట్టుడింది. చిత్తశుద్ధి ఉంటే నడి రోడ్ల మీద మసీదులు ఉంటాయి, దేవాలయాలు ఉంటాయి. మతాలకు ఏ మతం లేదు, అన్నింటి కూలగొట్టండి. మీకు చిత్తశుద్ధి ఉంటే, రియల్గా అంత డేర్ ఉంటే ఫాతిమా కాలేజ్ కూలగొట్టండి. నడి చెరువులు కట్టినట్టు ఫాతిమా వాటి తిరుగుపోరు. ఎంతో మంది పెద్ద పెద్ద నాయకులు ఇళ్లను కూలగొట్టండి, వాటి తిరుగుపోరు. పేదోళ్ళు గరీబోళ్ళు కాంగ్రెస్ వస్తే వాళ్ళని టార్గెట్ చేస్తారు, సర్వనాశనం చేస్తారు. ఒక మానవత్వం లేనటువంటి పార్టీ. లాస్ట్కి ఎన్ఆర్ఐల దాకా వచ్చింది. ఎన్ఆర్ఐలు వాళ్ళ పేరెంట్స్ చిన్న పిల్లలాగా ఆదుకుంటారు. అటువంటి ఎన్ఆర్ఐస్ పేరెంట్స్ ను కూడా ఇలా హార్డ్ టైం ఇచ్చే దుస్థితి తీసుకొచ్చి మళ్ళీ పైసలు ఖర్చు పెట్టుకుని పార్టీ కోసం పనిచేసినటువంటి వాళ్ళను టార్గెట్ చేయడం. ఇంత దుర్మార్గమైన పార్టీ ఏదైనా ఉంటుందా? ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. గమనించండి ప్రజలారా.